హాయ్ అండి, వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ ఉసిరికాయతో చక్కటి రోటి పచ్చడి రెసిపీని చేసి చూపిస్తాను. ఇప్పుడు సీజన్లో వీలైనంత మేరకు ఇలాంటి రెసిపీస్ చేసుకొని తినాలి. ఇప్పుడు వచ్చే కాయల్లో ఎక్కువగా నీరుంటాయి. రోటి పచ్చడికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి మీకు వారం రోజుల పైన నిల్వ ఉంటుంది. పుల్లగా కారం కారంగా వగరుగా ఉండే ఈ పచ్చడి వేడి వేడి రైస్లోకి, చపాతీల్లోకి, బ్రేక్ఫాస్ట్లోకి అద్దిరిపోతుంది అంతే. అలాగే పెరుగన్నంలోకి నంచుకొని తింటుంటే అమృతంలా ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది పెరుగన్నంతో ఈ పచ్చడి రుచి. అయితే ఈ టేస్టీ పచ్చడిని మీరు కూడా చేసుకోవాలనుకుంటే వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే రెసిపీ ప్రాసెస్లోకి వస్తే, ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు పెద్ద ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని రాతి ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలని అంటారు. వీటిని చక్కగా 2-3 సార్లు కడిగి ఒక క్లాత్ మీద చక్కగా అన్నీ తుడుచుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే కట్ చేశాను, మీకు వీడియోలో చూపించడం కోసం ఒకటి ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. అన్నీ ఇలా కట్ చేసుకొని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ కట్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 హాఫ్ స్పూన్ ఆవాలు, 1 హాఫ్ స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా కొద్దిగా రంగు మారేంత వరకు చక్కగా వేయించుకోవాలి. చూడండి, పప్పులు అనేవి ఇలా కొద్దిగా రంగు మారుతున్నప్పుడు మీ కారానికి సరిపడా ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి. చూడండి, ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవడం వల్ల లోపల గింజ కూడా చక్కగా వేగి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 50 గ్రామ్స్ వరకు ఎండు కొబ్బరిని ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ ఎండు కొబ్బరి ప్లేస్లో మీకు కావాలంటే నువ్వులు, పల్లీలు ఏవైనా వేసుకోవచ్చు. ఏవైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి, కరివేపాకు కూడా చక్కగా వేగేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా వేగేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటే చక్కగా అన్నీ వేగుతాయి. వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసి, అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇవి కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి అంతా కలిసేలా కలుపుకొని ఇలా వేయించుకోవాలి. ఒక 4-5 నిమిషాలు వేయించుకుంటే మీడియం ఫ్లేమ్లో ముక్క అనేది కొద్దిగా ఇలా మెత్తబడుతుంది. చూడండి, ఒకదాన్ని ఇలా కట్ చేసి చూస్తే మన ముక్క మగ్గిందో లేదో తెలుస్తుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇలా కారం పొడి అనేది చేసుకోవాలి. ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసి, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మిక్సీని ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పల్సిచ్చుకుంటూ ఇలా మిక్సీ పట్టుకుంటే కొంచెం బరకగా ఇలా వస్తుంది, రోట్లో నూరుకున్నట్లే వస్తుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఈ పచ్చడికి బాగుంటుంది. ఇందులో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా మెంతి పొడి, అలాగే ఇష్టమైతే కొద్దిగా ఇంగువ కూడా వేసి తాలింపు చక్కగా వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా వేసి ఇలా మొత్తం వేసేసి చక్కగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే ఆయిల్లో పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. ఇలా కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి అనేది 1 వారం రోజుల పైనే నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. లాస్ట్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకొని అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అయిన ఉసిరికాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. జనరల్గా ఉసిరికాయ పచ్చడిలో చాలామంది పచ్చడి తింటారు కానీ ఉసిరికాయ ముక్కలు తినరు, వాటిని పక్కకు తీసేస్తూ ఉంటారు. అసలు ఉసిరికాయ పచ్చడి తినేదే ఉసిరికాయలోని హెల్త్ బెనిఫిట్స్ రావడం కోసం.
తినడానికి కాస్త వగరుగా ఉంటాయని చాలామంది తినరు. కానీ పచ్చడిని ఈ పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అలాగే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే అమృతంతో సమానంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.